नमः शिवाय। పగలగల్లా ఉన్నాడు, కష్టపడి పని చేసుకోకుండా లాటరీ టికెట్ దేవుడి దగ్గర పెట్టి బతిలాడుకుంటున్నాడు. స్వామి, ఎలాగైనా ఈ టికెట్కి లాటరీ తగలకుండా చూడు స్వామి. నీకు 10 కొబ్బరికాయలు కొడతా. హలో హలో ఏంటండి హలో హలో అని పిలుస్తున్నా కానీ వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నారు. హలో హలో అంటే ఫోన్లో మాట్లాడుతున్నారు అనుకున్నా, నన్ను అనుకోలేదు. ఇంతకు నన్ను ఎందుకు పిలిచారు? అదే ఎవరైనా లాటరీ టికెట్ కొంటే ప్రైజ్ తగలాలని కోరుకుంటారు. మీరేంటి ప్రైజ్ తగలకూడదని మొక్కుకుంటున్నారు? ఓ అదో పెద్ద కథ. అంత టైం నాకు లేదు, ఆఫీస్కి వెళ్ళాలి. కొంచెం చిన్నది చేస్తారా? మాది చాలా పేద కుటుంబం, రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం. అప్పట్లో 50 రూపాయల బియ్యం 30 కిలో బియ్యానికి 30 కిలోల బియ్యం పట్టే సంచి తెచ్చినావా? అంటే 50 రూపాయలకి 30 కిలో బియ్యమే వస్తుందా? ఈ 100 రూపాయలతో నేను బియ్యం ఏం కొనాలి, కూరగాయలు ఏం కొనాలి? దీని అమ్మ జీవితం 10 రూపాయలు ఖర్చు పెట్టాలన్నా 10 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. అసలు నన్ను ఇట్లా ఉట్టించినందుకు ఆ దేవుణ్ణి అనాలి. దేవుణ్ణి అలా నిందించకూడదు బిడ్డ. ఎందుకు స్వామి, ఎందుకు అనద్దు? లోకం మీద ఇవ్వడానికి లేని కష్టాలన్నీ నాకే ఉన్నాయి. ఇక అనుకుంటే ఏం చేయాలి? కష్టాలు ఎప్పుడు ఒకే చోట ఉండవు నాయన. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది, అలాగే నీకు కూడా ఒక రోజు వస్తుంది. నిజమా స్వామి? ఎప్పుడు? నీకు త్వరలోనే ధనప్రాప్తి కలుగుతుందిరా. నాకు పైసలు ఎడికెళ్ళొస్తాయి స్వామి. మా తాత ఏం ఆస్తులు సంపాదించలేదు, మా నాన్న నాకేం ఇవ్వలేదు. ఇక నాకు పైసలు ఎడికెళ్ళొస్తాయి చెప్పు? అలా అనకురా, నీకు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుందిరా. అది కూడా మామూలుగా కాదు, కుప్పలు తెప్పలుగా వచ్చి ఇంటి ముందు పడతాయి. అవునా? నిజమా? నిజంరా. కానీ ఒకటి గుర్తుంచుకో, ఈ ధనంతో పాటుగా కష్టాలు కూడా నీ ఇంటి గుమ్మం దాటుతాయిరా. అసలు నాకు ఈ కష్టాలే పైసలు లేక, అవే పైసలు వచ్చినాక నాకు కష్టాలు ఏడపాడైతాయి. ఈ ఎకశెకలే తగ్గించుకో. తేడా గాని వచ్చిందనుకో, జీవితం మొత్తం సంకనాకిపోతుంది. కష్టాలదే ఉంది, ముందు పైసలు అయితే వస్తాయిగా, చూద్దాం ఏమైందో. లాటరీ టికెట్ అమ్మా, లాటరీ అన్నా, లాటరీ టికెట్ అన్నా, లాటరీ 100 పెట్టుకుంటే 1 కోటి రూపాయలు వస్తాయి. లాటరీ టికెట్లు అన్నా, లాటరీ టికెట్లు. కోటీశ్వర్లు అవుతారు మీరు 100 పెట్టుకుంటే. అన్నా ఎంత కావాలి? 100 రూపాయలు. రెండన్నా రండి, ఫోన్ పేరేగా కరోడ్పతి. రెండన్నా రండి. లాటరీ టికెట్ కొందామా? లాటరీ టికెటే కొందాం. పోతే 100, వస్తే 1 కోటి రూపాయలు. లాటరీ టికెట్లు అన్నా, లాటరీ టికెట్లు 100 పెట్టుకుంటే కోటీశ్వర్లు అవుతారు. నీకు అకస్మాత్తుగా ధనప్రాప్తి ఉంది, కుప్పలు తెప్పలుగా వచ్చి నీ ఇంటి ముందు పడతాయి. అయ్యగారు ఆకస్మిక ధనయోగం అన్నాడు, లాటరీ తలగచ్చు. కొందాం. పోతే 100, వస్తే 1 కోటి రూపాయలు. లాటరీ టికెట్లు అన్నా, లాటరీ టికెట్లు. అన్నా ఏం కావాలి? 1 డజన్ కోడిగుడ్లీరా. ఓ అన్న, నేను కోడిగుడ్లు అమ్మటాను కాదే, లాటరీ టికెట్లు అమ్మటోని కదా. మరి ఏం కావాలన్నా అని ఎందుకు అడుగుతావు? లాటరీ టికెట్ గట్ల కాదే, నీకు ఏ నెంబర్ లాటరీ టికెట్ కావాలని అడిగిన. 3 కాళ్ళోడు ఏ రేవుకైనా ముళ్ళ కంపెనీగా ఏదోటి. సరే అన్న, తీసుకో. హాయ్ అండి, నా పేరు సౌభాగ్యం. వీని పెళ్లి చేసుకోవడమే నా దౌర్భాగ్యం. చదువుకున్న రోజుల్లో నేను కలెక్టర్ అయితా అంటుంటే ఏ జిల్లా కలెక్టర్ అవుతాడో అనుకున్నా. చివరికి
మా ఊరు పంచాయతీ బిల్లు కలెక్టర్ అయ్యిండు. నెలకు జీతం 6000, అంటే రోజుకి 200. ఆ 200 తిండి ఖర్చు కూడా సరిపోవు. ఎప్పుడైనా తలపోటు వస్తే జెండుబాం కొనుక్కోవడానికి కూడా అప్పు చేయాల్సి వస్తుంది. ఏదైనా ఫంక్షన్ ఉంటే మంచి చీర కట్టుకోవాలన్నా పక్కింటి వాళ్ళని అడగాల్సిందే. సౌభాగ్యం ఏంటి ఉట్టి చదువుతో వచ్చినావు? సామాన్లేవి? ఇదిగో. ఏంటి బిల్లు ఇస్తున్నావు? సామాన్లు అడిగితే అది బిల్లు కాదు, నా దిల్లు. ముంత కింద చిల్లేం కాదు, సొల్లు కబుర్లు ఆపి సామాన్లు ఇచ్చిపో. ఏయ్ దాన్ని అల్పకు, లాటరీ టికెట్ అది. ఏంటి లాటరీ టికెటా? ఇది ఎక్కడిది? నువ్వు ఇచ్చిన మందతోటే ఈ లాటరీ టికెట్ కొన్నాను. ఈ రోజే కలుపు, మనదే గెలుపు. ఏంది లాటరీ టికెట్ కొన్నావా? ఈ నెల జీతంలో ఒకే ఒక్క 100 మిగిలింది. ఇది దాంతో సామాన్లు తెమ్మంటే మూతి చూసుకోవడానికి కూడా పనికిరాని ఈ లాటరీ టికెట్ కొంటావా? ఏయ్ ఏం చేస్తున్నావే? నీకన్నా పిచ్చా? ఇది ఏంటో తెలుసా? 1,00,00,000 రూపాయలు. ఈ ఒక్క రోజు పస్తులు అనుకుంటే రేపు సాయంత్రం వరకు మన చేతుల్లో 1,00,00,000 రూపాయలు ఉంటాయి. నిన్ను రేపు 5 స్టార్ హోటల్ తీసుకుపోయి నీ పీకల దాకా తినిపిస్తా. నీకేది కావాలంటే అది కొనిస్తా. చూడు, ఈ రోజులలో మన దగ్గర డబ్బు ఉంటేనే ఈ లోకం మనని పల్లకిలం వస్తుంది తెలుసా? వగలాడి వంకాయ సెగలేకుండే ఉడికిందట. నీకు 1,00,00,000 రూపాయలు రాకుండానే కోటలు కట్టేస్తున్నావు. మనం ఇట్లా పస్తులుండి లాటరీ టికెట్ కొనుక్కుంటే నలుగురు మోసేది పల్లకి కాదు, మన పాడే. శుభం పలికే శుభమ్మ అంటే మీ ఆయన చచ్చిపోతే తెలిసినే కట్టుకుంటావా అన్నదట. నీ అసలుంటిది. రేపు మనకు 1,00,00,000 రూపాయలు వస్తున్నాయని సంబరపడగనట ఇవాళ పస్తులు ఉండడానికి బాధపడుతున్నావేంది? 1,00,00,000 రూపాయలు వస్తాయని గాల్లో మేడలు కడితే నిజమైపోతాయా? అయితే కావచ్చు, ఎవరు తెలుసు? గుళ్ళ పంతులు కూడా నాకు ధనయోగం ఉందని చెప్పిండు. ఏమో రేపు 1,00,00,000 రూపాయలు నాకే రావచ్చు, ఎవరికి తెలుసు? సరే చూస్తా. రేపు గనుక నువ్వు 1,00,00,000 రూపాయలతోటి ఇంటికి రాకపోయినావనుకో, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా. సౌభాగ్యం సౌభాగ్యం. డల్లుగున్నాయింద్రా? ఏం లేదు బాబాయ్, నేను లాటరీ టికెట్ కొన్నందుకు నా పిల్లని కోపం వచ్చింది. పుట్టింటికి పోతాడట. దానికి నేనంటే అస్సలు ప్రేమ లేదు. కట్లంటే వేంద్రా, ఇక అన్నం పెట్టింది ముద్ద కూడా తినాడు కదా అది. మనం అలా అనుకొని బతికేస్తుంటాం బాబాయ్. అసలు ఆడోళ్ళు ముందు మొగోళ్ళకి పెట్టి తర్వాత వాళ్ళు ఎందుకు తింటారో తెలుసా? ఎందుకు? ముందు మూగజీవులకు పెట్టి తర్వాత మనం తింటే మంచిది అంటారుగా, అందుకు. బాధపడుకురా, ఈ లాటరీలో 1,00,00,000 రూపాయలు ఇచ్చినాక దాని మనసు మారుతుంది. దాని మనసు మారాలంటే ముందు నాకు లాటరీ తగలాలి కదా బాబాయ్. అరే ఈ రోజు ఖచ్చితంగా కలుగుతాయిరా. కావాలంటే నేను పందెం ఎత్తారా? ఏంది పందెం వేస్తావా? అవునరా, పందెం ఎత్తా. 1000 రూపాయలు పందెం. నీకు లాటరీ తగిలింది అనుకో, నాకు సగమి, లేకుంటే ఈ 1000 రూపాయలు ఉంచుకో. నీకేమైనా బుద్ధి ఉందా? 1000 రూపాయలు పెట్టి వాంతోటి పందెం కాసే బదులు ఆ లాటరీ టికెట్ లేదో నువ్వే కొనుక్కోవచ్చు కదా. ఆ లాటరీ నీకే తగులుతుంది కదా. నేను ఏమైనా పిచ్చోన్నారా? నిన్న ఏం జరిగిందో తెలుసా? నీకు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. అది కూడా మామూలుగా కాదు, కుప్పలు తెప్పలుగా వచ్చి నీ ఇంటి ముందు పడతాయి. నిజమా? అయితే ఆనంద్ గారి జాతకంలో లాటరీ తలిగే యోగం ఉందా? అకస్మాత్తుగా ధనయోగం అంటే లాటరీ తలగడమేరా. అరే ఆనంద్, ఇది కూడా నా 1000 రూపాయలు. అరే ఆనంద్, ఇగో నేను కూడా 1000 రూపాయలు పందెం వేస్తున్నా. లాటరీలో తగిలిందనుకో నాకు దాంట్లో సగం ఇవ్వాలి, సగం లేదనుకో నాకు డబ్బులు ఇచ్చడం అవసరం లేదు. ఇవి కాదురా, మా దోస్తులతో కూడా 20 మందితో ఇప్పిస్తా. 100 రూపాయల కోసం నేను నా పిల్లని కొట్లాడుతుంటే వీళ్ళేంది వేలకు వేలు చిత్తు పేదలు లెక్క పడేస్తుంది. ఏమైంది? లాటరీ అడిగిందా? లేదే, మన పట్టుకుంట్లా ఉడుముగట్ట ఆడుకునే ముసాదాన్ని తగిలింది. పత్తిత్తు పెసరెంటేస్తే పెనం సిగ్గుపడి పొల్లు దూకిందంట. నువ్వు లాటరీ టికెట్ కొంటే 1,00,00,000 రూపాయలు సిగ్గుపడి ముసలమ్మ దగ్గరికి చేరిందన్నమాట.
నీ పేరులోను ఆనందం నీ జీవితంలో లేదని ఇప్పటికైనా అర్థమైందా? నువ్వు పక్కకు జరుగు, నేను మా పుట్టింటికి పోవాలి. ముందు బ్యాగ్ పక్కన పెట్టి నువ్వు నాతో రా, మంచి రెస్టారెంట్కి పోయి బిర్యానీ తిందాం. ఏంది రెస్టారెంటా? డబ్బులు ఎక్కడి? అప్పుడు ఇట్లా వేసినవేంది? లేదు, నేను కొన్న లాటరీ టికెట్ తోటే 5,000 సంపాదించిన. లాటరీ టికెట్ తోటి 5,000 సంపాదించినావా? అదెట్లా? అరే ఈ రోజు ఖచ్చితంగా తగులుతాయిరా, కావాలంటే నేను పందెం వేస్తారా. ఏంది పందెం వేస్తావా? అరే ఆనంద్, ఇదిగోరా నా 1000 రూపాయలు. అరే ఆనంద్, ఇగో నేను కూడా 1000 రూపాయలు పందెం వేస్తున్నా. లాటరీలో తగిలిందనుకో నాకు దాంట్లో సగం ఇవ్వాలి, తగలలేదనుకో నాకు డబ్బులు ఇచ్చడం అవసరం లేదు. ఇవి కాదురా, మా దోస్తులతో కూడా 20 మందితో ఇప్పిస్తా. ఓరి నా మగుడా, ఇన్ని రోజులకి ఇంత మంచి పని చేసినోళ్ళే. భర్త జేబు నిండుగా ఉంటేనే భార్య ముఖంలో నవ్వుంటది అన్నమాట. సరే పద, ఈ 5,000 తోటి ముందు నీకు 3,000 పెట్టి ఒక చీర కొంట, తర్వాత రెస్టారెంట్ పోయి బిర్యానీ తిందాం. సరే పోదాం కానీ ఇక నుంచి రోజు నువ్వు లాటరీ టికెట్ కొని పందెం గాయి, సరేనా? అబ్బో సరే, నీ ఇష్టం, అట్లే చేద్దాం. అది నా కథ. అప్పటి నుంచి రోజుకొక లాటరీ కొని ఇప్పటి వరకు 5 లక్షలు సంపాదించిన. నీ పనే బాగుంది. ఇందాక దేవుడి దగ్గర నా టికెట్కి ప్రైజ్ తగలకూడదు అంత మొక్కు ఉంటుంటే నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. గురించి నేను కూడా నా డ్యూటీ మానేసి రోజుకో లాటరీ టికెట్ కానీ లక్షలు సంపాదిస్తా. ఆ పని చెయ్యి, జీవితంలో ఏ కష్టం లేకుండా హ్యాపీగా కూర్చొని తిని బతకచ్చు. అరే ఆనంద్, నీకు లాటరీలో 1 కోటి రూపాయలు తగిలిందట. అవునా ఆనందం గారు? కంగ్రాచులేషన్స్ ఆనందం గారు. ఏం కంగ్రాట్స్ సార్, నిన్న టికెట్ మీద నేను నాకు ఎట్లయినా లాటరీ తగలేదండి 20 మందితో 50 లక్షలు పెట్టేసిన. 20 మంది? అవును సార్, ఎట్లయినా నాకు లాటరీ తగలేదనుకొని 20 మందితో పందలేదు సార్. నాకు వచ్చిందేమో 1 కోటి రూపాయలు. ఇప్పుడు నేను 10 కోట్లు ఇవ్వాలి, నేను ఎక్కడికి వెళ్ళి తెచ్చేయాలి? అరే ఇప్పటి వరకు నీతో పందెం వేసి 50,000 ఓడుకున్నారా? ఆ 1 కోటి రూపాయలు తీసుకొచ్చి నా 50 లక్షలు నాకు ఇరా. ఏమండి, మనకి లాటరీ వచ్చిన విషయం తెలిసి పందెం వేసిన వాళ్ళు మన ఇంటి దగ్గర కూర్చున్నారు. అదట జరిగింది. అమ్మో ఈ పరిస్థితి నాకు వద్దు. నేను వెళ్ళి ఆ డ్యూటీ అయితే నేను చేసుకుంటాను. అరే ఎవ్వరితో పందెం కాసిన 1000 రూపాయలు నా పైసలు నాకు ఇవ్వాలి రూపాయి, లేకపోతే మంచిగా ఉండదు. మీరు ఒక్కరైనా పందెం కాసింది, నేను కూడా పందెం కాసిన, నాకు కూడా 50 లక్షలు రావాలి. అరే ఎవ్వరికి ఇస్తో తెలియదు కానీ నా పైసలు నాకు ఇవ్వాలనుకో నరుకుతారు బాయ్ నిన్ను. ఆగండి, అసలు వీడు మీకు ఎందుకు డబ్బులు ఇవ్వాలి? లాటరీ తగిలితే సగం ఇవ్వాలని 1000 రూపాయలు పందెం కాసినాం. వానికి లాటరీ తగిలింది, ఇప్పుడు ఇవ్వాలి నా. అసలు వీరికి లాటరీ తగిలితే కదా మీకు ఇవ్వడానికి. లాటరీ తగలలేదా? వీరికి లాటరీ తగిలితే వీళ్ళిద్దరి పరిస్థితి ఎలా ఉంటుందో చూపించడానికే నేను ఇలా చేశాను. మీరు ఆనందానికి ధనయోగం ఉందని చెప్పారు కదా, మీ జ్యోతిష్యం అవుతుందేనా? కాదు, నా జ్యోతిష్యం ఎప్పుడూ తప్పు కాదు. ఆనందంకు డబ్బులు వస్తాయని చెప్పారు, మీరు పందెంలో ఓడిపోయారు. ఆనందం గెలిచాడు, పైగా డబ్బులు కూడా వచ్చాయి. కథ అడ్డం తిరిగింది, ఇంకేం చూస్తాడు? పదండి పారా. ఇప్పటికైనా తెలుసుకున్నారా మీరు చేసిన చిన్న పొరపాటు వల్ల ఎంత పెద్ద ప్రమాదం ఉంటుంది? కష్టే బలి, సుఖే బలి అన్నారు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయము. ఇద్దరూ కలిసి కష్టాన్ని నమ్ముకొని సుఖంగా బతుకుతారు. దీర్ఘాయుష్మాన్ భవ.